రాజ్ కుమార్ వినిపిస్తుందా? రాజ్ కుమార్ గారు, రాజ్ కుమార్ గారు వినిపిస్తుందా? రాజ్ కుమార్ గారు, తెలంగాణలో కూడా మొత్తం పార్లమెంటు సంబంధించిన 17 లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మొత్తానికి మొదటి రౌండ్లు అన్ని ఫలితాలు కూడా రావడం జరిగింది. వరంగల్లో చూసుకున్నట్టయితే నువ్వానిన్న బీజేపీ అభ్యర్థికి సంబంధించినటువంటి మొదటి రౌండ్లో 2000 పైచిలకు కూడా మెజార్టీలో ఉన్నాడు. దాదాపు రెండో రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 9000 మెజార్టీకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో కూడా ముందుకు పోతూ ఉంది. దీనికి సంబంధించి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి పోరిక బలరాం నాయక్ 9000 మెజార్టీతో కూడా ముందుకు పోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా పేలవమైన ప్రదర్శన కూడా ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి కవిత, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి బలరాం నాయక్ కూడా వీరందరి వెనకంజలో ఉన్నారు. వీరికి సంబంధించి ఖమ్మం అభ్యర్థి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి దాదాపు 40,000 పైచిలకు ఓట్లతో కూడా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ తెలంగాణలో సంబంధించినటువంటి ఇప్పటివరకు కాంగ్రెస్ చాలా చోట్ల కూడా మెజార్టీ ఉంది. 6 చోట్ల కాంగ్రెస్, 6 చోట్ల బీజేపీ కూడా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా కరీంనగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ సంబంధించినటువంటి బండి సంజయ్ కూడా మెజార్టీతో ముందంజలో కొనసాగుతూ ఉన్నారు ఇప్పటివరకు. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి కాంగ్రెస్ ఏదైతే గడ్డం వంశీ కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా హోరాహోరీగా కూడా నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశంలో చూసుకున్నట్టయితే ధర్మపురి అరవింద్ దాదాపు 5,000 పైచిలుకుతో కూడా ముందంజలో ఉన్నారు. ఏదైతే దానికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి వెనుకంజలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్కు వెళ్ళినట్టయితే ఆదిలాబాద్కు సంబంధించినటువంటి బీజేపీ కాంగ్రెస్ మధ్యలో మాత్రం పోటాపోటీ కొనసాగుతూ ఉంది. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అయితే ఆత్రం సకు దాదాపు 900 మెజార్టీ మాత్రమే ముందుకు కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి. అదేవిధంగా హైదరాబాద్లో ఎంతో అందరూ ఎదురు చూస్తున్నటువంటి సీట్ ఎంఐఎం అధినేత అయినట్టు అసదుద్దీన్, అదేవిధంగా మాధవిలత సంబంధించినటువంటి దాంట్లో గోషామహల్ సంబంధించినటువంటి మండలకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీంట్లో మాత్రం దాదాపు మాధవిలత బీజేపీ అభ్యర్థి ముందంజలో కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా దీన్ని చూసుకున్నట్టయితే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అదైతే సిద్దిపేట అభ్యర్థి అయినటువంటి మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ముందంజలో ఉన్నారు. మొత్తానికి మాత్రం ఎప్పటికప్పుడు కూడా సమీకరణలు మారుతూ ఉన్నాయి. మొత్తానికి ఈ యొక్క అంశాలను చూసుకున్నట్టయితే ఓట్ల మెజార్టీ కూడా ఒకరిపై ఒకరు కూడా పై చేసేది. అంటే మొదటి రౌండ్లో కాంగ్రెస్ వస్తే రెండో రౌండ్లో బీజేపీ నువ్వా నీనా అన్నట్టు కూడా చాలా చోట్ల కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి కూడా డీకే అరుణ కూడా ముందంజలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్యలో హోరాహోరీ పోరు కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పార్లమెంటుకు సంబంధించి అంటే నువ్వా నేను అంటే స్పష్టమైన ఆధిక్యం మరికొద్ది సేపట్లో తెలియదు. మొదట ఇప్పటివరకు అయితే ఈ యొక్క ఇన్పుట్స్ వస్తున్నాయి. ఓకే, అంటే పోటీ చాలా బలంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య కనిపిస్తుందా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి? పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య ఎక్కువ కనిపిస్తుందా రాజ్ కుమార్ గారు?